జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇది నా ఫోన్ నెంబర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చంద్రగ్రహణం. వచ్చేటటువంటి సెప్టెంబర్ నెలలో 7వ తారీఖున 2025న చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది. భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున, ఆదివారం ఆ రోజున శతభిష నక్షత్రము మేషలగ్నంలో కుంభరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతోందండి. దీనివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ టైంలో మనం తీసుకోవలసినటువంటి సమస్త జనులు కూడా తీసుకోకపోవడం మీ చేతుల్లో పని, కానీ శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిద్దాము. ఏ రాశుల వారు, ఏ నక్షత్రాల వారు, ఇంకా సామాన్య ప్రజలు ఎవరెవరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది మనం పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఎప్పుడు కూడా చంద్రగ్రహణం అనేటటువంటిది పౌర్ణమి రోజునే వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చంద్రుడు ఎప్పుడు రాత్రి వస్తాడు కాబట్టి రాత్రి సమయంలోనే ఉంటుంది. ఆ రోజున ఆ రాత్రి 10 గంటలకు ఈ రాహుగ్రస్తం, ఇక్కడ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఒకటి రాహుగ్రహం వల్ల లేదా కేతు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. రాహు వల్ల ఏర్పడేటటువంటి దాన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణము అంటారు. అలాగే సూర్యుడికి కూడా రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకునేది మనం చంద్రగ్రహణం కాబట్టి ఈ రాహు వలన ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం ఈ రోజున. అయితే ఇది రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతోందండి. రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యి మళ్ళీ పూర్తి అయ్యేటప్పటికి రాత్రి 1:30 అంటే కొంచెం సుదీర్ఘమైన కాలం 3:30 గంటల సమయం చంద్రగ్రహణం ఉంటుంది పూర్తిగాను. అయితే దీని మధ్యకాలం ఒకటి ఉంటుంది, దానికి మరింత పవర్ ఎక్కువగా ఉంటుంది. 11:45 మధ్య సమయం అనమాట అండి. ప్రారంభానికి అంత్యానికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మధ్యకాలం అంటారు. మొత్తంగా 3:30 గంటల సమయం ఈ చంద్రగ్రహణం ఉంటుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. దీనికి సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మళ్ళీ తేడా ఏంటంటే, సూర్యగ్రహణాన్ని ఎప్పుడు కానీ డైరెక్ట్ గా కంటితో చూడకూడదు. చూడాలని కుతూహలం ఉన్నవాడు ఎవరైనా ఉన్నట్టయితే ఒక గ్లాస్ కిటికీలకు వేసుకునే గ్లాస్ కావచ్చు, అటువంటి ఏదో ఒక గ్లాస్ తీసుకుని గాజు ముక్కను తీసుకొని దానికి పొగ బాగా పట్టించి, అంటే కిరోసిన్ దీపం కానీ నూనె దీపం కానీ పెట్టి అది ఒత్తి పైకి బాగా లాగినట్టయితే మనకి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగని ఇట్లా పట్టి ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ గ్లాస్ అవుతుంది. అప్పుడు సూర్యుని చూడాలి. కానీ డైరెక్ట్ గా కంటితో చూడటం వల్ల కంటికి ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. నాస్తికవాదులనండి, హేతువాదులనండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము చూస్తాం ఏం కాదు ఇదంతా అపోహ అంటున్నారు. వాళ్ళ గురించి మనం ప్రస్తావన తేటమే అనవసరం, టైం వేస్ట్. కానీ అన్ని మంచిగా జరిగితే మంచిదేనండి. ఒకటికి ఏం జరగకపోవచ్చు. ఎందుకని? ఆయనకు నేత్రాలకు ఉండేటటువంటి ఇమ్యూనిటీ మీది వేరుగా ఉండొచ్చు, నాది వేరుగా ఉండొచ్చు, ఈ బాబుది వేరుగా ఉండొచ్చు, ఈ బాబుది వేరుగా ఉండొచ్చు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరు ఉంటుంది. 40 వయసు దాటిన వాడికి చత్వారం వస్తుంది, సహజం అది. 60 ఏళ్ళు దగ్గరికి వచ్చిన వాడికి కంటిలో క్యాటరాక్ట్ అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బాడీకి ఉంటుంది. అటువంటి వాడికి చాలా త్వరగా కంటికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత అందరికీ అది అపోహ, ఇది అపోహ, నేను నమ్మిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అనేటటువంటి మూర్ఖం మాటలని మనం వినాల్సిన పని లేదు. వాళ్ళ గురించి అసలు ప్రస్తావన అనవసరం. అయితే చంద్రగ్రహణానికి ఈ నియమాలు ఏమీ అక్కర్లేదండి. చంద్రుడు అంటే సుధాకరుడు అంటారు, అంటే అమృతాన్ని మనకి కల్పిస్తూ ఉంటాడు. ఆ రోజున ఆ రోజునే కాదండి, ఏ రోజునైనా చంద్రుడిని చూస్తే సముద్రం ఉప్పొంగుతుంటుంది. మనసు ఉల్లాస చంద్రమా మనసో జాత, మనస్కారకుడు కాబట్టి చాలా మనసంతా చంద్రుడిని చూస్తేనే మనసు ఉల్లాసంగా ఉంటుంది. అదే మనకి ఈ కృష్ణుడి గురించి చూసిన, అలాగే ప్రేమికులు, పౌరాణికుల్లో కూడా ప్రేమికులు ఉన్నారండి. అంటే మన ప్రేమలు వేరు, మన దోమలు వేరు. ఆ ప్రేమలో ఆ దోమలు అవన్నీ చాలా పవిత్రంగా ఉంటాయి. వాళ్ళల్లో కూడా వాళ్ళంత పవిత్రమైనటువంటి ప్రేమ కాబట్టి వాళ్ళు ఏంటంటే జయదేవుడు అష్టపదుల్లో కూడా ఈ వెన్నెల గురించి, రాత్రి వేళప్పుడు వాటి గురించి చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు చేశాడు. ఎవరు? జయదేవుడు అనేటటువంటి ఆయన అష్టపదులను రాశాడు శ్రీకృష్ణుడి గురించి. అలాగే చాలా మంది కవులు రాశారు. అంటే మరి
బహుళ ప్రాచుర్యం ఉంది కాబట్టి మీకు ఆ జయదేవుడు అష్టపదుల గురించి చెప్తున్నాను. కానీ అంత చక్కటిది, దాన్ని ఎప్పుడైనా చూడొచ్చు. అది ఎప్పుడు చూసినా చంద్రుడు చూస్తే ఆహ్లాదమే. కానీ మనకి ఇలాంటి పెద్ద పెద్ద సిటీలలో మొత్తం అంతా కూడా ఆ అదృష్టం లేకుండా ఈ కరెంటు విద్యుత్ లైట్లు అలంకరణతోటి, అలంకరణే కాదండి, అది అవసరం కూడా. ఈ హెవీ ట్రాఫిక్లో ఈ ఎక్కువ కార్లు వీటిల్లో పోవటం, ఇదంతా బాగా ఎక్కువ జనాభా సంచారం ఉండేటటువంటి ప్రదేశాల్లో మరి ఆ లైట్ లేకపోతే కూడా ఒక రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ లైట్లు ఎక్కువగా పెట్టిన కారణంగా మనం ఆ చంద్రుడిని చూడలేకపోతున్నాము. ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ పరిస్థితుల్ని మనం చూడగొనలేకపోతున్నాం. ఇది ఒక దౌర్భాగ్యం. ఏదైనా కానివ్వండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళు దాన్ని బాగా ఆస్వాదించగలరు. ఉంటాయి, ఎక్కడా లైట్లు ఉంటాయి కరెంటువి, కానీ కొంత లిమిట్ గా ఉంటాయి. కాబట్టి ఇంత ప్రమాదకర స్థాయిలో అసలు చంద్రుడు కనబడినంత స్థితిలో ఉండవు కాబట్టి వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. అటువంటి మనసుకు ఆహ్లాదకరమైనటువంటిది చంద్రుడి యొక్క చూడటం. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి కళ్ళజోళ్ళు అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ 3.5 గంటల కాలంలో ఏ నక్షత్రంలో అన్నట్టయితే ఇక్కడ కుంభరాశి శతభిష నక్షత్రంలో పడుతోందండి. శతభిష నక్షత్రం, ఇప్పుడు శతభిష నక్షత్రము వారు పూర్వభాద్ర వాళ్ళు కూడా దీన్ని చూడకూడదు. శతభిష నక్షత్రం 4వ పాదం వాళ్ళ దగ్గర, అలాగే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, ఇవన్నీ కలిపి కుంభరాశిలోకి వస్తాయి. అసలు మొత్తంగా కుంభరాశి వారే దీన్ని చూడకుండా ఉంటే ఉత్తమం. ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభాద్ర వాళ్ళు అయితే అసలు చూడకూడదని మనకి శాస్త్రకారులు చెప్పారు. చూడొద్దన్న దాన్ని మనం చూడడంలో తప్పేమీ లేదు. అయితే ముఖ్యంగా ఈ వీళ్ళ మీద ఎక్కువ చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడకపోవటం అనేది చాలా ఉత్తమం. అలాగే ఈ సమయంలో దీన్ని ఒక శుభ సందర్భంగా కూడా మన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆ టైంలో మనము 10 గంటలకు ముందే, అంటే 10 గంటలకి నుంచి పొట్ట ఖాళీగా ఉండాలి అన్నట్టయితే ఏం చేయాలి? మనిషి తిన్న పదార్థం 2 గంటల్లో అరిగిపోతుంది. కాబట్టి 8 గంటలకే భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని చక్కగా మనం 8 గంటల లోపల చేసేసుకున్నట్టయితే 10 గంటలకి డైజెషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ 3.5 గంటల సమయంలో మరలా ఏమీ తినవద్దు. అది అరిగితే అరక్కపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఏటికి ఇప్పుడు అన్ని శుభాలు జరిగినప్పుడు సంతోషంగానే ఉంటుందండి. ఏ ఒక్క మనిషికి కష్టం వచ్చినా, చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం కష్టం. అందుచేత ఏదో పెద్దవాళ్ళు చెప్పినవన్నీ చేదస్తాం అని, మనం ఏదో పెద్ద మేధావులు అని ఇలాంటి అపోహలు వద్దన్న పని చేయకపోవడం వల్ల మీకు నష్టమేం లేదుగా. ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ఇప్పుడు ఒక పని చేయొద్దన్నారు, చేయడం మానేశారు, దానివల్ల మీకు లక్షల కోట్ల నష్టం వచ్చిందా? తినద్దన్నారు అంతే కదా, ఏది తాగద్దన్నారు. అంచేత మానేయటం మంచిది. ముఖ్యంగా ఇందులో గర్భిణీ స్త్రీలకి మరీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళని ఎక్కువగా కదలకుండా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గోక్కోవద్దు అంటూ ఉంటారు. ఆ గోకిన దగ్గర చిన్న సొట్టలాగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి నా కళ్ళతో నేనే చూశాను. కనీసం ఇప్పటికి నేను 20 మంది 30 మందిని చూసే ఉంటాను. ఆ సమయంలో వీరు వద్దన్న పని చేయటము, అంటే కావాలని కాదు, తెలిసి తెలియకుండా చేసి ఉండొచ్చు గర్భిణీ స్త్రీలు. వాళ్ళకి ఇక్కడ ఈ పై పెదవి ఇటు గాని రైట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇక్కడ చిన్న పీసు ఏర్పడదండి. ఇక్కడ కొంత భాగం పెదవి ఏర్పడదు. మరి ఇంకెక్కడ మిగతా శరీరం అంతా మనకు కనబడదు కదా. మొహం అనేటటువంటిది మనం ప్రతి మనిషికి, ఏ మనిషిని చూసినా మొట్టమొదటి మొహమే చూస్తాం. కాబట్టి కొట్టొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి ఇక్కడ చిన్న ముక్క ఏర్పడకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని గ్రహణం మొర్రి అంటారు. ఇంకెక్కడైనా ఏర్పడతాయేమో నాకు తెలియదు. అవన్నీ మనం చూడలేము. ఇప్పుడు మగవాడి మొహం అయితే మనం చూడొచ్చు, ఆడవాళ్ళని ఎట్లా చూస్తామండి? తప్పు కదా. అంచేత అటువంటి భావన ఏమవుద్దు, బుద్ధన పరిచి మానేయటం ద్వారా అది ఏంటంటే ఆ గ్రహణం మొర్రి రావటం వల్ల మాటలో స్పష్టత ఉండదు. మనకి ఓష్యములు అంటే మన తెలుగు భాషలో దంతములు, దంత తాళవ్యములు, ఓష్యములు అంటే పెదవులతో మాట్లాడేటటువంటి కొన్ని అక్షరాలు ఉంటాయి, దంతాలతో మాట్లాడేవి కొన్ని ఉంటాయి. ఇట్లా రకరకాలుగా విభజించారు మన తెలుగు భాషలో అక్షరాలన్నింటినీ. ఆ ఓష్ట్యములు అనేటువంటి పెదవులతోటే ప్రధానంగా మనం పలకవలసి ఉంటుంది. అటువంటి పదాలు పలకలేరండి వాళ్ళు పలికినా మనకు అర్థం కాదు, అందులోంచి తుసిపోతూ ఉంటుంది మాట. అందుచేత మనకు అర్థం కాదు. అదే కాకుండా ఎవరికైతే ఆ గ్రహణం మొదలు వచ్చిందో వాళ్ళు ఏంటంటే అద్దంలో చూసుకున్నప్పుడు, లేకపోతే ఒక
ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటూ ఉంటాం. ఒక ఆత్మ న్యూనతాభావం ఏర్పడుతూ ఉంటుంది. అందరూ చక్కగా మాట్లాడుతున్నారు, వారికి అందరికీ అన్ని భాగాలు బాగున్నాయి, శరీర భాగాలు, ఏంటో నా దౌర్భాగ్యం నాకు ఎలా ఏర్పడింది అనేటటువంటి భావంలో ఉంటారు. 10 మందిలోకి రావటానికి బాగా అలవాటైన వాళ్ళ మంచికి వచ్చి తిరుగుతుంటారు, అది వేరే. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా ఒక న్యూనతా భావం, వాళ్ళ మీద వాళ్ళకి చిన్న చూపుగా ఉండేటువంటి భావాలన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుచేత ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మన శాస్త్రజ్ఞులు అంటే అదే మన ఋషీశ్వరులు అందించినటువంటి వాటిని అమలు చేసుకోవటమే చాలా మంచిది. తర్వాత వచ్చే వాటికి మనం జీవితాంతం బాధపడాలి. తర్వాత ప్లాస్టిక్ సర్జరీలు అవి చేసిన వాడు కూడా ఉన్నారు. కానీ ప్లాస్టిక్ డబ్బులు ఉన్నవాడు చేయించుకుంటాడు, డబ్బు లేనివాడి పరిస్థితి ఏంటి? చేయించుకోలేడు. ఎంత మీకు ఎన్ని కోట్లున్నా అంత ప్లాస్టిక్ సర్జరీ వీరి భారతదేశం కన్నా కూడా సైన్స్ పరంగా అభివృద్ధి చెందినటువంటి దేశానికి వెళ్ళి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అది సహజంగా భగవంతుడి వల్ల ఏర్పడినటువంటి పెదం వేరుగా ఉంటుంది. అక్కడ మీరు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే కొంచెం ఏదో అతుక్కున్నట్టుగానే ఉంటుందండి. అది 100% యథార్థంగా ఎవరికి ఉంటుందో అలా అయితే మాత్రం ఉండదు. ఇటువంటి కొన్ని అనర్థాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఆ సమయంలో ఆ 3.5 గంటలు మీరు దేనికి ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనం ఆ 3.5 గంటల్లో చేయకూడనటువంటి పనుల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 3.5 గంటల్లో మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఒక 10 నిమిషాలు, 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటున్నాం కదండి. ఆ 10 నిమిషాల కంటే ముందు ఆ 10 గంటల కంటే ముందు 10 నిమిషాల ముందు స్నానం చేయండి. స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చోండి. ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఈ శతభిషం, పూర్వభాద్ర, ధనిష్ట కూడా వీళ్ళు అంటే 3-4 పాదాల వారు మాత్రమే. పూర్వభాద్రలో 1, 2, 3 పాదాల వాళ్ళు అయితే వీరందరూ కలిసి ప్రతి ఇంట్లో దేవుడు కూడా ఉంటుంది కదండి. ఆ దేవుడు దగ్గర కూర్చోండి. మీకు ఇష్టమైన దేవుడు కావచ్చు, మీకు ఇలవేల్పు కావచ్చు, ఏదో ఒక దేవుడు. అంతమంది దేవుళ్ళు లేరండి మనకున్నటువంటి ఎవరికైనా కూడా దేవుడు ఒకటే, కాదంటలేదు. అయితే ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూత అని అనేక సహ అన్నారు. అంటే ఉన్నవాడు ఒకడే దేవుడు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ఉన్నటువంటి దేవుడు ఒకడే. విప్రాహ అంటే బ్రాహ్మణుని కాదండి ఇక్కడ అర్థం. తెలివైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు బహుదా వదంతి, అనేక రకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది వేదవాక్యం. అలాగే ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూత అని అనేక సహ, ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా అవతారాలు ఇచ్చారు. అక్కడ పోచమ్మగా అవతారం ఎత్తచ్చు, అక్కడ గంగమ్మగా అవతారం ఎత్తచ్చు, ఇంకో దగ్గర రేణుకా ఎల్లమ్మగా అవతారం ఎత్తచ్చు, ఓ దగ్గర రాముడు గాను, ఓ దగ్గర కృష్ణుడు గాను, ఓ దగ్గర మరో రకంగాను, ఇలా రకరకాలైనటువంటి అవతారాలు అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో అవతారాలు ఇస్తుంటారు. అందుచేత ఏ దేవుని పూజించినప్పటికీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. చేత మనం ఏ దేవుడు పూజ చేసినప్పటికీ కూడా మనకు తెలియదు, కానీ ఇవన్నీ చేరేది లాస్ట్కి ఆ విష్ణుమూర్తికే చెందుతాయి. కాబట్టి ఆ 3.5 గంటలు మీరు ఆ దేవుడికి కేటాయించండి. యూట్యూబ్కో ఫేస్బుక్కో దాన్ని తీసి పక్కన పారేయండి. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నమాట యథార్థమే. పావలా లాభం, ₹1,00,000 నష్టం. మనం దేని ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇక్కడ మనం? అందుచేత ఆ 3.5 గంటల సమయాన్ని కూడా ఆ దేవుడికి కేటాయించండి, మీకు నచ్చినటువంటి ఏదైతే అది. అలాగే కొంతమంది గురువు ద్వారా కొన్ని మంత్రాలను ఉపదేశం తీసుకుంటారు. ఆ మంత్రాలకి కొన్నిటికి 1,00,000 జపం చెయ్యాలంటారు, కొన్నిటికి 2 లక్షలు ఉంటుంది, కొన్ని లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సంఖ్య నిర్ణయించారు. అన్నిసార్లు చేస్తే గాని ఆ మంత్రం సిద్ధించదు అని మనకి చెప్తారు. అటువంటి సమయంలో అటువంటి సమయం అంటే ఇలాంటి ఈ యొక్క గ్రహణ సమయాల్లో కనుక ఆ 3.5 గంటలో ఆ దేవుడి ముందే కూర్చుని మీరు గురువు ద్వారా పొందినటువంటి ఆ మంత్రాన్ని గనక ఆ 3.5 గంటలు గనక జపం చేసినట్టయితే, మీరు 3 లక్షలు చేయాలనుకోండి, ఆ 3 లక్షలు చేసేసినట్టే. లేదా 3 లక్షలు చేయాలన్నట్టయితే దగ్గర సంవత్సరంన్నర పాటు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ఇదే పనిలో కూర్చుంటే కానీ ఆ 3 లక్షల జపం పూర్తి కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూర్చుని చేయవలసినటువంటి ఆ మంత్రాన్ని మీరు ఈ 3.5 గంటలు కనుక చేసినట్లయితే మీకు మొత్తం 3 లక్షలు చేసినటువంటి ఫలితాన్ని, అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అంచేత ఈ సమయాన్ని మీరందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకోండి. ఆ సమయంలో మనం ఇట్లా దేవుడికి సంబంధించినటువంటి చేసుకోవటం ద్వారా అయిపోయాక మళ్ళీ పట్టు స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 3.5 గంటలు అయిపోయింది, 3:30 అయిపోయింది, రాత్రి తెల్లవారుతుంది, అప్పుడు మళ్ళీ స్నానం చేసేసేయండి. అప్పుడు కావాలంటే మీరు కాఫీ తాగుతారో టీ తాగుతారో ఇష్టం.
మళ్ళీ తాగేసి కాస్త పడుకోండి. ఈ విధంగా అదే కాకుండా ఈ సమయంలో కొన్ని అశౌచ్యం అంటే గ్రహణ అశౌచ్యంగా మన భావం చేస్తూ ఉంటారు. నూనె, మంచినీళ్లు, వండినటువంటి పదార్థాలు, ఆవకాయ ఇట్లాంటివి కొన్ని సంవత్సరం పాటు నిల ఉండేటటువంటి పచ్చళ్ళు ఏవో ఉంటాయి చూసారా, వాటిలోను ముఖ్యంగా ఉప్పు కూడా నీటికి సంబంధించిందే కదా, నీటిలోంచి వచ్చేదే కదా. ఈ రోజు రకరకాలుగా వస్తుంది, అది వేరే విషయం. ఉప్పు అనేది ఎటువంటి సముద్రంలోంచి వచ్చినటువంటిదే కాబట్టి ఈ పదార్థాలు మన సంవత్సరానికి సరిపడా కొన్ని పెట్టుకుంటాం, ఊరగాయలు లాంటివి. ఈ నీళ్లు అవి మళ్ళీ ఒక రోజు 2 రోజులు సరిపడా పెట్టుకుంటాం. అటువంటి వాటిల్లో ఈ దోషం పోవటానికి దర్భ తెలుసు కదండి, దర్భగడ్డి. ఆ దర్భగడ్డిని తీసుకుని ఆవకాయ జాడి మీద లోపల పెట్టకూడదండి, మళ్ళీ కడుపులోకి వెళ్తే చాలా ప్రమాదం అది. ఆ దర్భ వలనే పావుకి నాలుక, ఆడికి 2 నాలుకలు అంటారు చూసారా, ఆ నాలుక చీరిపోవడం కారణం కూడా ఈ దర్భ పుల్లే. ఆవుకి ఏదైనా పెట్టేటప్పుడు కూడా దర్భ లేకుండా చూసి పెట్టమంటారు. దర్భ ఉన్నట్టయితే ఆవు చచ్చిపోతుంది, ఇంత పుల్ల మొక్క చాలండి దాని ప్రాణానికి. అంత ఆవుకి కూడా ఇంత దర్భ పుల్ల, అంత ప్రమాదకారిది. అలాగే శుక్రాచార్యుల వారికి కన్ను పోవటానికి కూడా అదే కారణం. మనకి వామనాధారంలో వస్తుంది అనుకోండి, అది పెద్ద కథ. అలాగే ఆయనకు కన్ను పోవడానికి కూడా అదే కారణం అవుతుంది. అలాగే మనకి ఈ దర్భ అనేటటువంటిది ఎక్కువగా మనకి ఆర్థికాల్లోనూ పెద్ద పెద్ద యజ్ఞాల్లోనూ చేతులు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అది చాలా పవిత్రమైనటువంటిది. స్వర్గం నుంచి గరుత్మంతుడు ఈ అమృత భాండాన్ని తీసుకొస్తాడు, తల్లిని దాస్యం నుంచి విముక్తాన్ని చేయడం కోసం తీసుకొచ్చి. అది కింద పెట్టకూడదు, అది చాలా పవిత్రమైనటువంటిది అమృతం. అందుచేత భూమి మీద పెట్టకూడదు, మరి ఎక్కడ పెట్టాలి? కిందన దర్భ పొలలు పరిచి ఆ దర్భల మీద పెడతారు. ఆ స్వర్గం నుంచి తీసుకురాబడినటువంటి అమృత భాండాన్ని ఆ దర్భలు పరిచి ఆ దర్భల మీద పెడతారు. ఆ దర్భల మీద పెట్టినప్పుడు ఇలా పెట్టడమే ఆలస్యం, పెంతలతోటి మాట్లాడి అమ్మ తీసుకొచ్చాను తీసుకో అమృతం అంటారు. తీసుకోవటానికి ఆవిడ రెడీ అవుతున్న సందర్భంలో ఇంద్రుడు వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు వీళ్ళకి అందకుండా చేసి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అంటే అంత పవిత్రమైనటువంటిది దర్భ అని చెప్పడం. ఈ దర్భ పుల్ల వేయటం ద్వారా ఇప్పుడు మనం సంవత్సరానికి పెట్టుకున్నటువంటి ఆవకాయ కావచ్చు, ఉప్పు కావచ్చు, కొన్ని వండిన పదార్థాలు, ఇవన్నీ కూడా వాటికి మైల సోకకుండా పవిత్రం అవుతాయి అని మనకి చెప్తున్నారు. ఈ సమయంలో సందర్భంగా ఈ దర్భ పుల్ల అనేటటువంటిది ఆ అశౌచాన్ని మనకి, ఆ అశౌచం నుంచి మనం రక్షిస్తుంది. అవి పారేసుకోక్కర్లేదండి. మళ్ళీ మీరు పారేసుకున్నారనుకోండి, డబ్బులు క్వశ్చన్ వదిలేయండి. ఆ సమయంలో మీకు మామిడికాయ దొరకాలంటే దొరకదు కదా. ఆవకాయ పెట్టుకోవాలి, లేదా ఉసిరికాయ పెట్టుకోవాలి. ఆ టైంలో ఉసిరికాయలు ఉండే కాలం కావచ్చు, కాకపోవచ్చు. చింతకాయ ఆ సమయంలో చింతకాయలు ఉండే కాలం కావచ్చు, కాకపోవచ్చు. కొన్ని పచ్చళ్ళు మనం సంవత్సరానికి సరిపడా ఒకేసారి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం పొడికి కూరగాయలు దొరికే రోజులు కాదు ఆనాడు. ఈనాడు దొరుకుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇటువంటి వాటిని పారేసుకోక్కర్లేదు, ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం కోసం మనకి దర్భ పొలను వాడుకోమని కూడా మనకి చెప్పడం జరిగింది. అంటే గర్భిణీ స్త్రీలు మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని లేదు, మిగతా వారు కూడా ఈ సమయంలో ఏమీ తినవద్దు, దానికి ముందుగానే తినేసేయండి. అయిపోయాక స్నానం చేసి మళ్ళీ తినండి. ఈ సమయాన్నంతా సద్వినియోగం, దైవనామ స్మరణలో మీరు ఈ సమయాన్నంతా ఉపయోగించినట్టయితే మీకు అనంతమైనటువంటి పుణ్యఫలాలన్నీ కూడా ఈ గ్రహణ సమయాల్లో మానవుడికి లభిస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి పెద్దలు చెప్పినటువంటివి. కానీ ముఖ్యంగా మరొక్కసారి చెప్తున్నాను, ముందాక చెప్పుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళు 4 పాదాలు ఆ నక్షత్రంలోనే పడుతోంది కాబట్టి, అదే రాశిలో ఉన్నాయి కాబట్టి కాస్త పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ధనిష్ట దగ్గర కూడా, ధనిష్ట కూడా అందులోనే ఉంటుంది. మీకు ప్రతి రాశిలోనూ కూడా 3 నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి దగ్గరికి వచ్చేటప్పటికి ధనిష్ట 3, 4 పాదాలు కూడా ఇందులోకే వస్తాయి. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే ఇంతవరకునే మనకి శాస్త్రం చెప్పింది. కానీ ఈ మధ్య అపర వ్యాసులు అనండి, లేకపోతే మరి ఇంకా ఏం పేరు పెడతారో వారికి పెట్టండి, వారందరూ ఈ 4 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు, వీరికి మధ్యమ ఫలితాలు, వీరికి అధమ ఫలితాలు, ఇవి ఎప్పుడూ ఎక్కడా చదవలేదండి. ఈ మధ్య కాలంలో మరి వీరికి ఎక్కడ మరి ఈ విషయాలు లభించాయో మనకు తెలియదు. ఇలా వీరికి మధ్యమ ఫలితం, వీళ్ళకేమో చాలా. కాకపోతే ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళల్లో కొన్ని చెప్పబడ్డాయి. ఏంటిది? అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం కాబట్టి కొంతమంది బాగా ఇదే నక్షత్రం వాళ్ళు అయినట్టయితే 2, 3 బ్రాహ్మణులు పెట్టి ఆ సమయం అంతా కూడా బ్రాహ్మణుడికి దక్షిణించుకుని ఆ నక్షత్ర జపం చేయించుకునేవాళ్ళు కొంతమంది.
అలాగే అయిపోయిన తర్వాత చిన్న వెండితోటి చంద్రబింబం చేయించి చిన్న పాము యొక్క రాహుగా దాన్ని భావించి ఆ పాము సర్పం కూడా బొమ్మలు అమ్ముతారు, లేదంటే ముందుగా ఆర్డర్ చేసిస్తారు. ఆ వెండితో చేస్తారు. అవి వెండి అంటున్నారు, కానీ అది కూడా మోసమే. అది వెండి కాదండి, ఏదో వైట్ మెటల్ చేసి ఇచ్చేస్తున్నారు మనకు దగ్గర ఆడేలాగా చేసి. అవి తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నారు. ఈ విధంగా ఆ చంద్రుడికి సంబంధించినటువంటిది ధాన్యం, బియ్యం లేదా ధాన్యం. అసలు యాక్చువల్లీ ధాన్యం ఇస్తే ఏం చేసుకుంటాడు? కేజీ ఇచ్చారు మీరు, మిల్లులో పోస్తే అది ఎక్కడ కనబడుతుందా? దాంట్లో ఒక లారీ లోడ్ పోయాలి, మీరు అందులో కేజీ పోస్తే అది ఆడి బయటకు వస్తుందండి అసలు. అది అందుచేత ఏంటంటే బియ్యమే ఇస్తున్నారు, తినాలి కాబట్టి. ఆ బ్రాహ్మణుడు తీసుకుని తినాలి కాబట్టి, లేదా బయట వారే పోతాడు, ఏముంది అచేత. అలాగే మినుములు, పప్పు కాదండి, మినుములు పొట్టుతోటే ఉండాలి. ఒకవేళ బ్రాహ్మడు పొట్టుతో మాత్రం ఏం తింటాడు అని మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే 1 కేజీ మినుములు తీసుకోండి, లేదా మినపప్పు తీసుకోండి. పొట్టుతో ఉండేవి ఉంటాయి, పొట్టు తీసినవి ఉంటాయి. పొట్టు తీసినవి తీసుకున్నా కూడా కనీసం పొట్టు ఉన్నటువంటి మినుములు 4 తీసుకోండి. అవి అందులో కలపండి. 4 కాబట్టి ఏరుకుంటాడు. అది సగం ఈ సగం కలిపారు అనుకోండి, వాడు మొత్తం నమస్కారం, వాడి వల్ల కాదు, మొత్తం మేడంతా పట్టేస్తుంది. తీసుకోడండి వాడు. తీసుకుంటాడు, ఆ డబ్బులు జేబులు పెట్టుకుంటాడు, ఇవి తీసుకెళ్లి ఆవుకో పెట్టేస్తాడు. మీ ఉద్దేశం ఏంటి? బ్రాహ్మడు తినాలి, బ్రాహ్మడికే దానం ఇవ్వమన్నారు, కాని పరిస్థితుల్లో ఆవు పెట్టమన్నారు. అందుచేత ఆ విధంగా ఈ రకమైన పద్ధతులను చెప్పారు. మీరు ఆ రాశి వాడికి ఉత్తమ ఫలితాలు, ఈ రాశి వాడికి మధ్యం ఫలితాలు, ఈ రాశి వాడికి చాలా ప్రమాదం, ఇవేవి మరి నాకు తెలిసినంత వరకు ఇవేవి లేవు. నమ్మటమా కాదా అనేది మీ ఇష్టం. నాకు తెలిసింది కాదండి, ఇది నేను చదివినంత వరకు. నా సహాధ్యాయులు పంచాంగకర్తలు ఉన్నారు, నేను కూడా భాషా ప్రేమిని చదువుకున్న వాడిని, పండిత వంశం నుంచి వచ్చిన వాడినే. నా చిన్నప్పుడు ఏవి లేవండి, ఇవన్నీ కొత్త కొత్తవి పుట్టిస్తూనే ఉన్నారు క్రియేటర్స్, సృష్టించగల వాళ్ళు, మహాను శాస్త్రాలే పుట్టించగలిగినటువంటి మహానుభావులు. కాలం అలా ఉంది. మరి ఎవరిని నేను విమర్శించడానికి కాదు, కానీ శాస్త్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బాధతో చెప్తున్నాను. ఇది ఆచరించిన వాళ్ళు ఆచరించండి. వాళ్ళు మరి ఎక్కడో విని ఉండొచ్చు, వాళ్ళు క్రియేట్ కావచ్చు, ఎవరో క్రియేట్ చేసిన వాళ్ళు అమలు చేస్తూ ఉండొచ్చు, చెప్పచ్చు మీకు. అంచేత వాళ్ళని విమర్శించడం కాదు, ఎవరిని విమర్శించాలని కాదు. శాస్త్రం చెప్పింది ఇంతవరకు ఇంత నేను చెప్తున్నాను. ఈ పైన ఏది ఆచరించాలి, ఏది అక్కర్లేదని మీ ఇష్టం. కానీ మొత్తం మీద ఈ చంద్రగ్రహణ సమయాన్ని మీరు అత్యుత్తమ కాలంగా భావించి చూస్తుంటే 100కి 70-80 మంది అండి 1 గంట 1 గంటన్నర దాకా పడుకోవట్లేదు. ఇంటి చెడు అలవాటు ఉన్నవాడు సరే, వాడి మాట వదిలిపెట్టండి. మంచి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ యూట్యూబ్, ఈ ఫేస్బుక్, ఇంకా ఏదో మరి ఇందులో కూడా మంచి విషయాలు ఉన్నాయండి. ఈ సెల్ ఫోన్ లో కూడా చాలా మంచి విషయాలు. ఎన్ని పుస్తకాలు కొనగలరు, ఎన్ని చదవగలం, మరి మనకి గూగుల్లో దొరుకుతున్నాయి. వాటిని చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్రెస్ట్ గా. వాళ్ళు పర్సెంటేజ్ చాలా తక్కువ అనుకోండి. అలా మొత్తం మీద 12-12:30 1 గంట దాకా వెళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు ఎంత 3:30 దాకా ఒక్కరోజు కష్టపడండి, అద్భుతమైనటువంటి ఫలితాలు. మీరు ఆ దైవనామస్మరణలో గడపండి. అద్భుతమైనటువంటి మీకు కొన్ని సమయాల్లో మీ లైఫ్ కూడా దేవుడు అనుకుంటే ఉందండి. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని, అడ్రస్ లేనటువంటి వాళ్ళని మన కళ్ళ ముందు మనం ప్రజెంట్ లో చూస్తున్నాం. ఎక్కడో ఆకాశంలోకి ఎత్తేయగలడు. అలాగే మేసం మెలేసినటువంటి మహామహా చక్రవర్తుల్ని భూమిలోకి తొక్కేయడం కాదండి, పాతాళ లోకంలోకి, దీని కింద 3వ-4వ లోకం అనుకుంటాను, అక్కడ దాకా తొక్కేశాడు ఆ భగవంతుడు. అలా భగవంతుడి యొక్క శక్తిని మనం అంచనా వేయలేము. అందుచేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి, ఆ సమయాన్ని వృధా చేసుకోండి. ఈ విధమైనటువంటివన్నీ చేసినట్టయితే మీకు చాలా శుభాలు జరుగుతాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. మనస్ఫూర్తిగా నమ్మండి, ఆచరించండి, సత్ఫలితాలు పొందండి. శుభం భూయాత్.